ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది, ఆ విలేజ్ లో ఉంది. ఆ విలేజ్ ను కూడా మీరు కొంతమంది ముందుకు వచ్చారు, మేమే కొంటామంటున్నారు. ఏం చేస్తారు, కొంచెం వర్కౌట్ చేయండి. దాన్ని కొని ఒక మెమోరియల్ గా మనం తయారు చేస్తే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం. ఒకవేళ ఆయన వాడిన వస్తువులు గాని ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు పోతాం. అక్కడ బకింగ్హామ్ కెనాల్ కి ఒక బ్రిడ్జ్ కావాలన్నారు, హై లెవెల్ బ్రిడ్జ్. 27 కోట్లు అవుతుంది, ఎప్పుడో శాంక్షన్ చేశాను, మళ్ళా వీళ్ళు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం. అదే మరిగా కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఆర్థిక సహాయం చేయమన్నారు, అది కూడా ఇమ్మీడియట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం. 1 కోటి 2 కోట్లు అయితే ఎంతైనా సరే 1.5 crores ఉన్నది కూడా ఖర్చు పెడతాం. అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది, ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు. ఆ హై స్కూల్ బిల్డింగ్ ఎంత అయితే అంత 5 కోట్లు అవుతుందా 10 కోట్లు అవుతుందా కట్టి ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి ఆ హై స్కూల్ కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మీటింగ్లు పెట్టడం గానీ ఈ 1 year ఎక్కడికక్కడ ఆయన చేసిన త్యాగం, లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు, జాతి కోసం ఏ విధంగా ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈ రోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పుట్టినప్పుడు కూడా కొంచెం యాక్టివ్ గా ఉంటారు, కానీ మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ళ పాపులారిటీ పెరుగుతా ఉంటుంది. అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్థలను సందర్శించడం, ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం. ఈ రోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.